నిజమా మేడం? మానస్ ఎప్పుడు కూల్గా ఉండేది. మీరు చెప్తుంటే షాక్గా ఉంది. మీ కాలేజ్లో డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసింది. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. మాకు తెలిసి మా కాలేజ్లో ఇలాంటివి జరగవు మేడం. సో మీకు మానస ఎలా చనిపోయిందో తెలీదు, మీ కాలేజ్లో డ్రగ్స్ అమ్ముతున్నారన్న విషయం తెలీదు, అవునా? మానస మాకు మంచి ఫ్రెండ్ మేడం. అప్పుడప్పుడు ఫోన్లో క్లాస్ వర్క్ గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం. డ్రగ్స్ గురించి అబ్సల్యూట్లీ నో ఐడియా మేడం. సరే, ఫర్దర్ ఎంక్వైరీలో మీరు చెప్పింది తప్పని తెలిస్తే ముగ్గురిని వదిలిపెట్టను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఓ మంచి కిక్కిచ్చే మందు ఒకటిస్తాను. Everybody. Hi. Have it, sir. No thanks. No baby. సార్, ఇంత సడన్ గా పార్టీ అరేంజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేశారు, ఎందుకు సార్? చెప్తా. హాయ్ గర్ల్స్, మీ ముగ్గురు మన డ్రగ్స్ సిండికేట్లో యాక్టివ్గా ఉన్నారని చక్రధర్ గారు చెప్పారు. మీ అందరి కోఆపరేషన్తో మన డ్రగ్ నెట్వర్క్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటి వరకు మన బిజినెస్ హై సొసైటీసు, యూనివర్సిటీసు, కాలేజీల్లోనే ఎక్కువగా జరుగుతుంది. మన సిటీలో డ్రగ్ నెట్వర్క్ని పెంచమని, బిజినెస్ను బాగా డెవలప్ చేయమని ఫారెన్ డీలర్స్ ప్రెజర్ చేస్తున్నారు. సార్, మా కాలేజ్ మీద పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది. అవును సార్, కిరణ్ అనే ఇన్స్పెక్టర్ మా హాస్టల్లో ఎంక్వైరీ చేసి మాకు వార్నింగ్ ఇచ్చింది. డోంట్ వరీ, పోలీస్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడానికి సీనియర్ ఆఫీసర్ పృథ్వీ ఉన్నారు. మీకు వార్నింగ్ ఇచ్చింది ఎవడేనా? సార్, అంతకుముందు ఒకసారి మఫ్టీలో చూశాను సార్. నిజం సార్. డోంట్ వరీ, పోలీసుల గురించి మర్చిపోండి. మన డ్రగ్ బిజినెస్ని ఇప్పుడు స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయండి. మీ అందరూ కోఆపరేట్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయనంత అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. దాని గురించి మాకు ఐడియా లేదు సార్. సింపుల్. ఇంకా కొన్ని స్కూల్స్ని కలుపుకోండి. రెగ్యులర్గా స్టూడెంట్స్కి డ్రగ్స్ అలవాటు చేయండి. స్కూల్ పిల్లలకు అలవాటు చేయడం కష్టం సార్. ఎవరన్నారు? అదే చాలా ఈజీ. మహి బాక్స్ ఇవ్వు. టీచర్స్ డే లాగా నాన్ టీచింగ్ స్టాఫ్ డే అని క్రియేట్ చేయండి. ఫస్ట్ ఈ చాక్లెట్స్ని పంచండి. ఒకరోజు పంచితే తర్వాత అలవాటు డిమాండ్ పెరిగాక క్యాంటీన్కి సప్లై చేయండి. మీ స్టూడెంట్స్ అంతా రిచ్చే కదా, అలవాటు పడితే చచ్చినట్టు కొంటారు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జాస్ డిమాండ్ ఉన్న టైంలో డ్రగ్ కలపండి. ట్రై చేస్తాం సార్. ట్రై చేయటం కాదు, సక్సెస్ చేయాలి. ఇదిగో తీసుకోండి. బేబీ, గివ్ మీ యువర్ నెంబర్. 8790. తర్వాత కలుద్దాం. బాయ్స్, ఎంజాయ్ ద పార్టీ. కానిస్టేబుల్స్, వన్ పట్టుకోండి.
ఆగరా ఆగు రే ఆగు ఏంట్రా పోలీసుని చూసి పారిపోతున్నా ఎందుకో ఏం లేదు ఆ? ఏయ్ చెప్పరా ఏం లేదు అసలు ఎందుకు పరిగెత్తావు నన్ను వదలండి నాడెవరో. ఫనీ ఏంటిది? మేడం అది నన్ను చూడు, ఏం జరిగిందో చెప్పలేదనుకో స్టేషన్ తీసుకెళ్లి తాట తీస్తాను. అది మేడం సదాశివం, మేడం జేబులో ఏముందో చెక్ చేయి. ఏం లేదు వదలండి ఏం లేదు అంటున్నారా వదలమని చెప్పండి అరే వదలండి సార్ మేడం డ్రగ్స్లో ఉన్నాయి మేడం ఫనీ, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? అదేం లేదు మేడం హే చెప్పు, ఎక్కడ దొరికింది నీకు ఇది? ఎక్కడ దొరకలేదు మేడం చూడు, మర్యాదగా చెప్తావా స్టేషన్ తీసుకెళ్ళమంటావా? అది మేడం కానిస్టేబుల్స్, మేడం. వీడిని బండెక్కించండి. ఓకే మేడం లక్ష్మి కాఫీ తీసుకురావడానికి ఎంతసేపు? వస్తున్నానండి. ఇదిగో తీసుకోండి. ఏమ్మా బాగున్నావా? నేను బాగానే ఉన్నాను ఆంటీ. మీ హస్బెండ్కి ఏదో మాయరోగం పట్టినట్టుంది. కానిస్టేబుల్స్, మేడం. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే మేడం. ఏమైంది మేడం? ఈ ఎంక్వైరీ ఏంటి? కాలేజ్లో లెక్చర్లు ఇవ్వడమే కాదు, యాక్టింగ్ కూడా నేర్చుకున్నట్టున్నారే. ఒక్కసారి నీ కొడుకుని చూస్తే ఏంటో నీకే అర్థమవుతుంది. ఏంట్రా అలా ఉన్నావు? మీ ఆయన కాలేజ్లో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. నువ్వు డబ్బు కోసం గడ్డి తిని డ్రగ్స్ని ఇంట్లోనే స్టోర్ చేసావు. నీ కొడుకు వాటిని మత్తు కోసం వాడుతున్నాడు. మేడం, ఇందులో డ్రగ్స్ ఉన్నాయి మేడం. అందరూ గౌరవించే ప్రిన్సిపల్ స్థానంలో ఉండి నీ స్టూడెంట్స్ ని డ్రగ్ అడిక్ట్స్ గా మార్చిన పాపం నీ కొడుకు మెడకు చుట్టుకుంది. నాకు కాలేజ్లోనే నీ మీద డౌట్ వచ్చింది. ప్రిన్సిపల్వి కదా, ఆధారాలు లేవని వదిలేశాను. చూసావా, ప్రిన్సిపల్గా నువ్వు పక్కదోవ పడితే నిన్ను చూసి నీ కొడుకు నీ స్టూడెంట్స్ కూడా అడ్డదారిలో వెళ్తున్నారు. నీ కొడుకు ద్వారానే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. ఆంటీ, ఇలాంటి వాడి ఇంట్లో ఉంటే తండ్రిగా ఫ్యామిలీని, మనిషిగా బయట సమాజాన్ని కూడా నాశనం చేస్తాడు. నువ్వు గురువుగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా పనికిరావు. ఆంటీ, ఫనీని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించండి. కానిస్టేబుల్స్, వీణ్ తీసుకురండి. ఎప్పుడు? నాకు ఇప్పుడే తెలిసింది సార్, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. చక్రధరం ఒక్కడిని అరెస్ట్ చేశారా? అవును సార్. చక్రధర్ ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలుసా? ఇన్స్పెక్టర్ కిరణ్ అరెస్ట్ చేసిందని చెప్తున్నారు సార్. చాలా రోజుల నుంచి మన డ్రగ్ రాకెట్ ను టార్గెట్ చేసి తిరుగుతుంది. ఇన్స్పెక్టర్ కిరణ్, సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. మీరు వర్రీ అవ్వకండి. ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ సంగతి మన ఐపీఎస్ ఆఫీసర్ పృథ్వీ చూసుకుంటాడు. రేయ్, సార్ ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ గురించి తెలుసా? ఇంతకుముందు పేరు విన్నాను సార్. పార్టీలో ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర ఫోటో చూశాను సార్. గుడ్. ఏం చేస్తారో ఏమో, ఆ ఇన్స్పెక్టర్ కిరణ్ 24 అవర్స్లో నా ముందు ఉండాలి. ప్లాన్ మర్చిపోకండి. పోలీసులు కదా, జాగ్రత్త. వెళ్ళండి. హలో. అవును, పర్సనల్ పని మీద కిరణ్ ఇంటికి వెళ్తున్నాను. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్.
లోపల తేలేమని కుట్టిందా? కాదక్క పర్సు పోయింది. అలా ఏడితే వత్తదా? కళ్ళు మూసుకొని తూర్పు తిరిగి దండ పెట్టు, అదే వత్తది. ఎలా వస్తుందక్క? పర్స్ కావాలా వద్దా? కావాలి. మరి పెట్టు. ఎలా వచ్చిందక్క? చాలా రోజులైంది కదరా మనం దొంగతనం చేసి, అందుకే ప్రాక్టీస్ కోసం నీ మీద ట్రై చేసా. ఎలా ఉందా? కిరణ్, ఏ కిరణ్ నిన్నే. అక్క ఎన్నో ఇన్స్పెక్టర్ కిరణ్ అనుకుంటుందక్క. రిచ్ పార్టీలా ఉంది. ఒకసారి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం పదక్క. అలాగా? ఇలారా. నీ దగ్గరికి వస్తున్నా కిరణ్. ఏంటి ఇక్కడ? ఇక్కడేంటి అంటే ఇన్స్పెక్టర్ అంటే 100 పనులు 100 కేసులు ఉంటాయి. నువ్వేంటి ఇక్కడ? వీడెవడో డ్రగ్ పెడలర్స్ లా ఉన్నాడు. సివిల్ డ్రెస్ లో ఉండి ఇలా మాట్లాడుతుందంటే వీడిని పట్టుకోవడానికి యాక్ట్ చేస్తున్నట్టుంది. చెప్తాను కానీ ఒక్క నిమిషం పక్కకి రా. ఓఎస్ నువ్వు ఇక్కడే ఉండరా. దా. వాడు డ్రగ్ పెడలర్ కదా? అవును. ఓ, అందుకే మఫ్టీలో ఉండి భాష మార్చిలా యాక్ట్ చేస్తున్నావా? ఓ ఏమో, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ లా ఉంది. కరెక్ట్ గా క్యాచ్ చేశారు మేడం. ఆడి దగ్గర నుంచి మొత్తం లాగేయాలి, అదే నా ప్లాన్ మేడం. సరే పద, ఎక్కడైనా కాఫీ షాప్ కెళ్ళి కేసు గురించి డిస్కస్ చేద్దాం. కాఫీ షాప్ కి ఎక్కడికి ఎందుకు మేడం? ఈ పక్కన టీ కొట్టు ఉంటది, టీ సూపర్ ఉంటది, అక్కడికి వెళ్తాం పదండి. ఓకే. ఓయమ్మా, రండి మేడం, కూర్చోండి. అన్నా 2 టీ ఇవ్వ. రెండమ్మా. కూర్చోండి. ఆ స్కూల్ డ్రగ్ కేస్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? కొంత దూరం వచ్చింది మేడం, మరి ఇంకెంత దూరం వెళ్తుందో తెలీదు మేడం. త్వరగా ఫినిష్ చేయి కిరణ్. అలాగే అలాగే. లేదంటే చాలా మంది స్టూడెంట్స్ నాశనం అయిపోతారు. ఓఎస్ అలాగే చేస్తాను మేడం. అయ్యో మేడం మేడం, టీ నేనే చెప్పాను కదా, డబ్బులు కూడా నేనే ఇస్తాను, మీరుండండి. అన్నా ఇదిగా. హలో సార్. సరే కిరణ్, ఇంటికి వెళ్దాం పద. ఇంటికా? ఇప్పుడు వాడు ఓకే, వాడిని డీల్ చేయాలి కదా. గో హెడ్, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తాను. అలాగే మేడం, బాయ్. మేడం బాయ్. రే 2 టీలతో 70,000 రూపాయలు. ఎలా ఉందిరా? దొంగతనాల్లో ఓల్డ్ ఫేమస్ చార్లీస్ పీస్ చెల్లెల్లా ఉన్నా అక్క. పద. ఎవరా మీరు? ఆగండి. వదలండి రా. వదలు. గుండు. వదలు. ఆపండి. ఏంటిది? గుండుగాని కిడ్నాప్ చేయడం ఏంటి? ఇదెలా పాసిబుల్ కిరణ్? అవును మేడం, నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఇది నిజం మేడం. ఆ అమ్మాయి అచ్చం నాలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ నువ్వే మఫ్టీలో ఉన్నావనుకొని టీ తాగుతూ డ్రగ్ కేస్ డీటెయిల్స్ కూడా మాట్లాడేశాను. ఆశ్చర్యంగా టీ డబ్బులు కూడా ఆమె ఇచ్చింది. మేడం, అమ్మాయి మాట మా చిట్టి మాటలాగా ఉండదు మేడం, తేడాగా ఉంటుంది. గుర్తుపెట్టలేదా మేడం? లాంగ్వేజ్ లో తేడా ఉన్నా మఫ్టీలో ఉంది కాబట్టి అలా మాట్లాడుతుంది అనుకున్నాను. మేడం, మీరు పర్సు బ్రాస్లెట్ పోగొట్టుకున్నారు. చిన్న అద్దం ముక్కిచ్చి మా సుభాష్కి ఏకంగా 4,000కు టోపీ పెట్టింది కదా సుభాసు? అవునవును, ఆ అమ్మాయి నన్ను బురకలో మాయ చేసింది మేడం. చిట్టిలాగా పోలీస్ డ్రెస్ వేసుకొని లైసెన్స్ లేదని చెప్పి నా దగ్గర కూడా 200 లాగేసింది. ఉంగురం కూడా లాగేసుకునింది. అయితే ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టలేదు? ఎందుకో నన్ను చూస్తే మాత్రం భయం అనుకుంటా. నా దగ్గరికి రాలేదు మేడం. కిరణ్, ఆ అమ్మాయిని అలాగే వదిలేస్తే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.
నా పర్స్ బ్రాస్లెట్ కొట్టేసిన సంగతి తర్వాత తెలిసింది. ఏదో కారణం ఉండే అలా చేసావనుకున్నాను. అందుకే నీతో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేద్దామనుకున్నాను. సరే కిరణ్, ఇప్పుడు ఆ డ్రగ్స్ ఏజెంట్స్ తో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి. ష్యూర్ మేడం. ఈసారి ఆ మాహిష్మతి ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టను. దొరికితే ఓ 10 ఏళ్ళు నా పెళ్ళైన దొరకో, బయటకు రాకుండా చూడండి. మేడం, చిల్లర దొంగని మీరే అంటున్నారు. ఏదో పొట్టకూటు కోసం చేస్తుందేమో, కొంచెం ఆలోచించండి మేడం. సుబాసో, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావేటి? ఏటి ఆ అది కాదే. నానా, బ్రతకడం కోసం అయితే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాలి. అంతేకాని కనిపించిన వాళ్ళ పర్సులన్నీ కొట్టేస్తుంటే పోలీసులు మేమెలా కామ్గా ఉంటాం? అబ్బే, అసలు వదలదు చిట్టి. తను అనాథంటున్నారు, ఈసారి వదిలేసేయండి. మీరు ఆ అమ్మాయికి అంతగా సపోర్ట్ చేస్తున్నారు, మీకంత బాగా తెలుసా? అది అలా అడగండి మేడం. లేదు మేడం, ఏదో మా అమ్మాయి పోలికలతో ఉంది కదా అని. కాసేపు ఆ అమ్మాయి విషయం పక్కన పెడితే, కిరణ్, డ్రగ్ కేస్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? డ్రగ్ రాకెట్స్ ఉన్న కాలేజ్ లిస్ట్ ఇచ్చారు కదా మేడం. ఆ లిస్ట్ లో నెంబర్ 1 కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. గుడ్. చనిపోయిన మానస్ కూడా అదే కాలేజ్ మేడం. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ చక్రధర్ రావుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశాం మేడం. కానీ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఆ ప్రిన్సిపల్ ఇంతకు ముందు మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఏంటమ్ముడు, చక్రధర? అవునానా, వాడు చేసిన పని వల్ల ఆ ఫనిగాడు కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. అఫ్ కోర్స్ వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించమని చెప్పాను. ఆ ఫనిగాడు నా ముందుకు రావడానికే భయపడేవాడు కదమ్ముడు. అలా తయారయ్యాడేంటి ఎదవా? అంతేనండి, ఇప్పుడున్న సమాజం స్టూడెంట్స్ లైఫ్ స్టైల్ని అలా మార్చేస్తుంది. దానికి తోడు కొంతమంది స్వార్థం. మేడం, ఆ చక్రధర్ రావుని ఇంట్రోగేట్ చేయాలి. ఆ తర్వాత అవసరమైతే మీ హెల్ప్ కావాలి మేడం. షూర్, ఎప్పుడైనా ఫోన్ చేయి లేదా మెసేజ్ పెట్టు, వచ్చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అయితే నేను బయలుదేరుతాను. ఆ మాహిష్మతిని మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా మేడం. వస్తానండి. అలాగే మేడం. ఎవరు తీసుకెళ్ళాడు గుండుగాడిని? హలో, ఇన్స్పెక్టర్ కిరణ్. ఏయ్, ఎవర్రా నువ్వు? ప్రిన్సిపల్ చక్రధర్ని వదిలేయి, మీ మనిషిని పంపిస్తాం. రే, అసలు నా మనిషి ఎవర్రా? బుకాయించుకో, మీ మనిషి మా దగ్గర ఉన్న విషయం నీకు తెలుసు. రే, నువ్వు కాదు కదా, నీ బాబుచి చెప్పినా చక్రధర్రావుని వదిలే ప్రసక్తే లేదు. చూడు, నీ దగ్గరున్నవాడు నా మనిషే కాదు. ఏం చేసుకుంటావు చేసుకో. మేడం, బండి రెడీ. అంటే మా గుండుగాడిని కిరణ్ మనిషి అనుకొని కిడ్నాప్ చేశారా? స్టేషన్కి వెళ్తే ఆడెక్కడున్నాడో తెలిసిపోద్ది. మా గుండుగాడు ఎక్కడో చోటు బుక్ అయితే తప్ప నా దగ్గర రాకుండా ఉండడు. ఎక్కడున్నాడో ఏందో. చెప్పాను కదా మేడం, ఆ ప్రిన్సిపల్ చక్రధరరావు గారి ఫ్యామిలీ ఒకప్పుడు మా ఇంటి పక్కనే ఉండేదని. అర్థమైంది కిరణ్, బాగా తెలిసిన వ్యక్తి కదా. ఇంట్రాగేట్ చేయడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ మేడం, పదండి. సో యువర్ మిస్టర్ చక్రధర్రావు, కాలేజ్ ప్రిన్సిపల్. అవును మేడం. అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా? ఇందులో నా తప్పేం లేదు మేడం. తప్పేం లేదా? ఇంట్లో అమ్మా నాన్న పిల్లలకు మంచి మాత్రమే నేర్పిస్తారు. ఆ తర్వాత నిర్దేశం చేయాల్సింది మీలాంటి గురువులే.
కెరియర్లో ఏదో సాధిద్దామని మీ కాలేజ్లో స్కూల్స్లో చేర్పిస్తే మీ స్వార్థం కోసం వాళ్ళని ఎందుకు పనికిరాని డ్రగ్ బానిసలుగా తయారు చేస్తారా? నీకు మీ కాలేజ్కి డ్రగ్స్ సప్లై చేస్తుంది ఎవరు? మేడం, ఆ డ్రగ్స్తో నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. ఏదో కాలేజ్ ప్రిన్సిపల్ అని ఓపికగా అడిగాను. నీకు సంబంధం లేకుంటే నీ ఇంట్లో డ్రగ్స్ ఎలా దొరికాయరా? మేడం, మొన్న మా కాలేజీ స్టూడెంట్స్ మా ఇంటికొచ్చి ఏవో పార్సల్ ఉన్నాయి తర్వాత తీసుకెళ్తామని రూమ్లో పెట్టారు మేడం.